హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక రెండు మంచి రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ పచ్చళ్ళు తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విటమిన్ మన శరీరానికి అందుతుంది, అదేవిధంగా B12 లోపం కూడా లేకుండా ఉంటుందండి ఈ పచ్చళ్ళు తినడం వల్ల. అదేంటి, ఈ పచ్చళ్ళు తింటే విటమిన్ లోపం లేకుండా ఉంటుందా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. చాలామంది నోటిపూతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసం బి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. ఎలాంటి మందులు అవసరం లేకుండా ఈ పచ్చడి తిన్నారంటే అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, అదేవిధంగా నిమ్మకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 700 గ్రామ్స్ ఉంటే పచ్చి మామిడికాయ ముక్కలు ఒక 300 గ్రామ్స్ ఉండాలి. అవన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలకు తగ్గట్టుగా మనము ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ రాళ్ళ ఉప్పు ఎండబెట్టి నేను మిక్సీ పట్టాను, అదే వేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంట్లోనే ఎండుమిరపకాయలు పౌడర్ చేశాను, ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత మెంతి పొడి కూడా వేశాను. మెంతులు కూడా వేయించుకొని పొడి చేసుకోవాలి. దీంట్లో తగినంత ఆవు పిండి కూడా యాడ్ చేయాలి. ఇది ఒక 3 టీ స్పూన్లు వేసాను. 1 టీ స్పూన్ ఏమో మెంతి పొడి యాడ్ చేశాను. అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూను. ఇవన్నీ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మిక్స్డ్ వెజ్ పికిల్ అన్నమాట ఇది. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోంపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనము బయట పెట్టిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఫ్యాన్ కింద ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టినా పర్వాలేదు, లేదా సన్లైట్లో 1 అవర్ అలా పెట్టేసి ఆ తర్వాత పచ్చడి పెట్టుకున్నా కూడా పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుతూ ఉన్నాను. ఇవంతా కూడా నీట్గా కలుపుకోవాలండి. చేత్తో కలపడం వల్ల మనము వేసిన మసాలా అంతా ముక్కలకు పడుతుంది. గరిటతో కలుపుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఎప్పుడు కూడా ఊరగాయలు పెట్టేటప్పుడు చేత్తో కలపడం అనేది చాలా మంచి పద్ధతి. మనం వేసిన ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టి రుచిగా ఉంటుంది. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టుగా. ఈ పచ్చడి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. యాక్చువల్గా మేము లండన్కి టూర్కి వెళ్ళినప్పుడు ఒక 3 అవర్స్ ట్రైన్ జర్నీ చేసి వేరే ఊరికి వెళ్ళి అక్కడ తెచ్చుకున్నాం పచ్చడి. అంత బాగుంటుంది. కొన్ని ప్లేసుల్లో ఇండియన్ ఫుడ్ అక్కడ దొరకడం అనేది కొంచెం కష్టం. అందువల్ల చాలా దూరం జర్నీ చేసి తెచ్చుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ½ కేజీ బాటిల్లో ఒక 2-3 డేస్లోనే కంప్లీట్ చేస్తున్నాము. అంత టేస్ట్ అన్నమాట. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇలా బాటిల్లోకి ఎత్తిపెట్టుకోవాలి. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, లేదా గాజు బాటిల్ అయినా పర్వాలేదండి. ఇలా బాటిల్లో వేసుకొని ముందుగానే నేను నూనె కాంచి పెట్టుకున్నాను. మామూలుగా ఊరగాయలకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో నూనె, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసి ఆ నూనెను కలుపుతాం కదా, అలా నూనె అయితే నేను కాంచి పెట్టేశాను. బాగా చల్లారిన తర్వాత ఈ ఊరగాయలు అయితే వేసేసాను. నేను 2-3 రకాలు చేశానండి. దానికోసం ఒకేసారి నూనె అంతా ఎక్కువ క్వాంటిటీలో బాయిల్ చేసి పెట్టేశాను. ఆ నూనెనే ఇక్కడ వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొక రకం మీకు చెప్పాను కదా, నోటిపోత అస్సలు ఉండదు ఈ పచ్చడి తిన్నారంటే. 100% గ్యారంటీ నాది. చాలా రుచిగా ఉంటుంది. మనము మామిడికాయలంతా ముక్కలుగా తీసేసుకున్నాం కదా, లోపల జీడి ఉంటుంది కదా, ఆ ముట్టెలు ఈ విధంగా కొట్టేసామంటే లోపల జీడి అనేది వస్తుంది తెల్లగా. ఆ పార్ట్ను మనము ఇలా బయట తీసుకొని దానిపైన నల్లగా ఏదైనా ఉంటే అదంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. టెంకలు అయితే చాలా గట్టిగానే ఉంటాయి. చాకుతో కోయడం అనేది కొంచెం కష్టమే. ఏదైనా కత్తి లాంటిది ఉంటే కోయచ్చు, లేదా రాయి తీసుకొని అయినా పగలగొట్టచ్చు.
చాక్తో అయితే కష్టంగా అనిపిస్తుంది కట్ చేయడము. నా దగ్గర మామూలుగా మామిడికాయ ముక్కలు కొట్టే కత్తి ఉంటే దాంతో కట్ చేశాను. ఈ విధంగా నల్లగా ఉండే పార్ట్ అంతా కూడా తీసేయాలి. ఇలా అంతా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలండి. మామూలుగా జీడేంది వేయడం ఏంది పచ్చళ్ళల్లో అనుకోవద్దు, చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ వల్ల మనకు నోటిపూత తగ్గడమే కాదు, నరాల బలహీనత ఉన్నా తగ్గిపోతుంది. చాలా చాలా మంచిది. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశారంటే మామిడికాయ జీడి గురించి దాంట్లో వివరాలన్నీ కూడా ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ మామిడికాయ జీడి వేసి పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. చాలా రుచిగా ఉన్నింది. అదేవిధంగా నోటిపూత ఉండే వాళ్ళు కూడా తింటే నోటిపూత కూడా తగ్గింది. మనము బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేయకుండానే ఈ పచ్చడి తినడం వల్ల చక్కగా మనకు హెల్త్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనమేమి దీన్ని కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీట్గానే ఉన్నాయి కదా. పైనుండే నల్లగా ఉండే పార్ట్ అంతా తీసేసాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలనంతా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పచ్చడినే కొద్దిగా పక్కన పెట్టానండి. దాంట్లోనే వెల్లుల్లి చేశాను. ఆ తర్వాత ఈ ముక్కలంతా కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఒకే రకమైన పచ్చడిని 2 విధానాల్లో మీకు చూపిస్తూ ఉన్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. దీంట్లోనే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ తీసుకునేటట్టయితే శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా వేడి నీళ్ళల్లో ఒక్క నిమిషం ఉంచి పక్కకు తీసి తడి లేకుండా ఆరబెట్టుకొని వీటికి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా నువ్వుల నూనె నేను ఎప్పుడు వాడతానండి ఇంట్లో, ఖచ్చితంగా ఊరగాయలకు కానీ వంటకు కానీ ఆ నూనెనే కొద్దిగా వేసి ఈ ముక్కలకంతా పట్టేటట్టు కలుపుతూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు ముక్క మెత్తబడదు, పాడవకుండా ఉంటుంది. అదేవిధంగా సాల్ట్ కూడా చెక్ చేశాను, కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంది. ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని అదేవిధంగా కారం కూడా కొద్దిగా కలుపుతూ ఉన్నాను. అవంతా కలిపేస్తే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. B12 రిచ్ పికిల్ అని చెప్పవచ్చు. ఈ పికిల్ని చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నా స్వానుభవంతో చెప్తున్న విషయము. ఖచ్చితంగా ఈ విధంగా పచ్చడి అయితే పెట్టుకొని ఎంజాయ్ చేయండి. మన హెల్త్ని కూడా కాపాడుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి. అంతా కలుపుకున్న తర్వాత ఎత్తి పెట్టుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే పోపు వేసేయచ్చు కదా అనుకోవచ్చు. ఆయిల్ అంతా ఈ గిన్నె కొద్దిగా పోతుంది, మళ్ళీ ఎత్తడంలో అంతా వేస్ట్ అవుతుందిగా, అందుకనేసి నేను బాటిల్లోనే డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను నూనె కూడా. ఇలా చేయడం వల్ల మనకేమీ ఆయిల్ వేస్ట్ కాదు. మనము ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. ఒక హాఫ్ డే అలా వదిలేస్తేనే ఈ ఊరగాయ కొద్దిగా ఊరి ముక్కలంతా కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పైకి ఉంది కదా, కిందికి వెళ్ళిపోతాయి. 2-3 డేస్ తర్వాత ఒకసారి ఏదైనా తక్కువగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ పచ్చడిని ఆవ నూనెతో కూడా పెట్టుకోవచ్చు అండి, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే నువ్వుల నూనెతోనే చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనము రెడీ చేసుకొని బయట పెట్టినా పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ఊరగాయ మామూలు అన్నంలోకే కాదు, పెరుగన్నం కానీ పప్పులకు కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.